అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఎన్ఈపి 2020 రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామండి. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, యాజ్ పర్ ఎన్ఈపి 2020 ద ప్రిఫర్డ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టిల్ క్లాస్ 5 ఈజ్. ఎన్ఈపి 2020 ప్రకారం పిల్లలు 5th క్లాస్ వచ్చే వరకు మదర్ టంగ్ లేదా రీజనల్ లాంగ్వేజ్ యూజ్ చేసి పిల్లలకి పాఠాలు చెప్పచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. So my next question is, NEP 2020 recommends continuing the home language as the medium of instruction, preferably till 5th క్లాస్ వరకు మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి. అవసరమైతే 8th క్లాస్ వరకు, ఇంకా అవసరమైతే పై క్లాసెస్కి కూడా మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ క్లాస్ 8 అండ్ బియాండ్. మై నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ ద మదర్ టంగ్ రికమెండెడ్ ఇన్ ఎర్లీ ఎడ్యుకేషన్? మదర్ టంగ్ అంటే తల్లి భాష అండి. తల్లి భాషలో చదివితే పిల్లలకు విషయాలు సులభంగా అర్థమవుతాయి, అంతేకాకుండా బాగా నేర్చుకోగలుగుతారు. అందుకని ఎన్ఈపి 2020 ప్రారంభ విద్యలో ఉపయోగించమని చెప్తోంది. సో ద ఆన్సర్ ఈస్ ఇట్ ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 ఇంగ్లీష్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ యాజ్. ఎన్ఈపి 2020 ప్రకారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చిన్న క్లాసెస్ నుండి ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తారు. సో ద ఆన్సర్ ఈస్ ఏ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎర్లీ గ్రేడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ యాజ్ పర్ ఎన్ఈపి 2020? కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎన్ఈపి 2020 ప్రకారం ఏ స్టేట్మెంట్ ట్రూ అవుతుందో చెప్పాలండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో ఎన్ఈపి 2020 ప్రకారము ఎక్కడా రూల్ లేదండి ఇంగ్లీష్లోనే చెప్పాలి అని. యూ కెన్ యూజ్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్, స్టేట్స్ హ్యావ్ నో చాయిస్ ఇన్ సెలెక్టింగ్ ద మీడియం. ఇది కూడా రాంగ్ అండి, ఎందుకంటే స్టేట్స్కి, స్కూల్స్కి, పేరెంట్స్కి మాత్రమే ఉంది పిల్లలకి ఏ భాషలో చెప్పాలి అనేది. సో బి ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఆప్షన్, దెర్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ చూసింగ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి, ఎందుకంటే పిల్లలకి, పేరెంట్స్కి, స్కూల్స్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందండి పిల్లలకి ఏ లాంగ్వేజ్లో చెప్పాలి అనే దానికి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద 3 లాంగ్వేజ్ ఫార్ములా సజెస్ట్. పిల్లలు 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలండి, అందులో ఖచ్చితంగా 2 లాంగ్వేజెస్ మన ఇండియన్ లాంగ్వేజెస్ అవ్వాలి. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, హూ డిసైడ్స్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కూల్స్ యాజ్ పర్ ఎన్ఈపి 2020? ఇందాక కూడా నేను ఒక బిట్లో మెన్షన్ చేశానండి. ఎన్ఈపి 2020 ప్రకారం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏ భాషలో పాఠాలు చెప్పాలి అనేది స్కూల్స్, స్టేట్స్, పేరెంట్స్ డిసైడ్ చేస్తారండి. సో ద ఆన్సర్ ఈజ్ స్కూల్స్, స్టేట్స్ అండ్ పేరెంట్స్ డిసైడ్స్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. My next question is, what is one benefit of teaching in the mother tongue as per NEP 2020? మదర్ టంగ్లో చెప్పడం వల్ల పిల్లలకి చాలా తొందరగా అర్థం చేసుకుంటారు, నేర్చుకుంటారు. దానివల్ల పిల్లలకి మంచి పునాది పడుతుంది. సో ఇట్ హెల్ప్స్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్.